అలాంటి త్యాగపూర్వకమైన అర్పణ బుద్ధితో కూడినటువంటి కర్మకి సేవాశక్తి అని చెప్తారు. ఇంకొక అర్థం సేవాశక్తి అంటే తదనుకూలాచరణం. ఇది చక్కటి నిర్వచనం. తదనుకూల ఆచరణం అంటే పరమాత్మకు సేవ చేయడం అంటే ఆయనకు కాళ్ళు లాగుతాయో మనం నొక్కి ఆయన కాళ్ళ అలసట తీర్చడానికి. మరి ఏమిటి సేవాశక్తి అంటే తదనుకూలాచరణం అని చక్కటి మాట చెప్పారు. తదనుకూలాచరణం అంటే భగవంతునికి ఏది అనుకూలమో అది ఆచరించడంట. ఆయనకు అనుకూలం ఏమిటి అంటే నువ్వు ఏది చేసినా భగవంతునికి దూరం కాకుండా ఉన్నది మాత్రమే ఎంచుకో. మాకు ఈరోజు భగవత్ సేవకు రాలైపోయామండి, ఎందుకంటే లౌకిక వ్యవహారాలు చాలా వచ్చాయండి. ఓహో అవునా, అంటే ఆ లౌకిక వ్యవహారాలు నీకు భగవంతుని దూరం చేసే కదా, అప్పుడు ఏది విడిచిపెడతావు? అవసరమైతే లౌకిక వ్యవహారమైనా విడిచిపెడతాను కానీ భగవంతుని విడిచిపెట్టను. ఆయన్ని దూరం చెయ్యనిది ఏదైనా తప్పకుండా చేసుకుంటాను. కనుక లోకంలో కర్మ ఎంతవరకు చేస్తాను, వేదం చెప్పిన యజ్ఞాది కర్మలు ఎంతవరకు చేస్తాను అంటే ఆయనకి విరుద్ధము కానంత వరకు, ఆయన్ని దూరం చెయ్యనంత వరకు అన్నారు. అందుకు లోకవేద కర్మాచరణం తదేవా అంటాడు నారద మహర్షి భక్తి సూత్రాల్లో. అంటే భగవంతుడికి ఎంతవరకు నీ మనస్సు తీసుకువెళుతుందో అంతవరకే అవి తీసుకోవాలి, కానీ ఆయన నుంచి దూరం చేసేటంత లంపటం ఏది పెంచుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బంధువర్గం వల్ల భగవద్గీత వినలేకపోయింటే బంధువర్గమే అక్కడ లంపటం అయింది. అందుకు ప్రతిదీ కూడా అక్కడ ఏది ఆయన్ని దూరం అలాగైతే ఎలాగండి అని కొందరు అంటూ ఉంటారు. అలాగైతే అలాగే. ఎందుకు అలాగే అంటే అలాగైతే లోకంలో కష్టం అండి. అయితే లోకమే ఇష్టం కదా, ఇంకెప్పుడు నీకు లోకమే మిగులుతుంది. మళ్ళీ ఇందులో పుట్టడం, ఇందులో పెరగడం, ఇందులో చావడం. ఆయనే కావాలనుకుంటే మాత్రం, నిజంగా ఆయనే కావాలి అనుకుంటే మాత్రం ఉండవలసింది తదనుకూలాచరణం. ఇవి ఒట్టి కబుర్లకి ఏం పోయిందండి. తీరిక దొరికితే అందరూ భక్తులే. ఎప్పుడు తీరిక దొరికితే, తీరిక లేకపోతే భక్తి లేదు. తీరికున్నప్పుడు వచ్చేదా భక్తి అంటే తదేక నిష్ఠ. అందుకు మనం ఇక్కడ కథలు వింటేటప్పుడు వేశ్యపుత్రికల కథలో కానీ సాలెపురుగు కథలో కానీ మనం గమనించిన అంశం ఏమిటి, గమనించవలసిన అంశం ఏమిటి అంటే ఇదే ప్రధానంగా తదర్పిత అఖిలాచారత. అది తదర్పిత అఖిలాచారత అంటే తదర్పణ బుద్ధితో తత్ప్రీత్యర్థం కర్మాచరణ చేయడం. ఒకటి, ఏది చేసినా ఆయనకి దూరం చేయనిది మాత్రమే ఎంచుకోవాలి. అది ఆయనకు దూరం చేసే ఏది ఎంచుకోరాదు. ఇది సేవాశక్తి అనేదానికి అసలైన అర్థం భక్తిలో. అదే నవ్విధ భక్తుల్లో ఒకటిగా ప్రహ్లాదుడు చెప్పాడు. ఇది మనల్ని ఆత్మనివేదనా శక్తిలోకి తీసుకెళ్ళిపోతుంది. తనని తాను నివేదించుకోగలిగే శక్తికి తీసుకెళ్తుంది. అది జరిగితే దాని పైమెట్టు మరేం లేదు, అదే అన్నిటికీ పైమెట్టు. అందుకే సేవాశక్తి ప్రధానమైనది. మన సాలెపురుగు కథలోని, ఈ శ్రీకాళహస్తి కథలోని కథలో గ్రహించవలసిన ఆంతర్యం అది. ఇప్పుడు మరొక ఇద్దరు సేవాశక్తిని మనం చూడబోతున్నాం. ఎవరు వాళ్ళు? పాము, ఏనుగు. ఇక్కడికి వచ్చేగానే సాలెపురుగును మర్చిపోవద్దు.